ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ హమ్ కిచెన్. మన ఇంటి మన రుచి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్, టేస్టీ, ఈజీ అయిన కాలీఫ్లవర్ ఫ్రై అండి. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం ఆనియన్స్ తీసుకోవాలండి. నేను పెద్దవి 2 ఆనియన్స్ అనేది తీసుకున్నాను, పొడుగా కట్ చేసుకున్నానండి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇందులో శనగపప్పు కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు శనగపప్పు యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాలీఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేశాను. ఇవేంటంటే నేను ఒక 5 మినిట్స్ ఉంచాను అనమాట. సో ఉంచేసి వడబోసిన తర్వాత ఇందులో వేసాను. ఇప్పుడు ఏంటంటే ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి బాగా కలుపుకొని మూత అనేది పెట్టేసేయాలండి. మూత పెట్టే ముందు ఏం చేయాలంటే వాటర్ అనేది కూడా స్ప్రింకిల్ చేయాలి. దీనివల్ల ఏంటంటే పీస్ అనేది లోపటి వరకు బాగా అనేది కుక్ అవుతుంది అనమాట. సో ఒక 5 మినిట్స్ అనేది సిమ్లో పెట్టి వదిలేసేయాలండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. చూసారా పీస్ అనేది ఎంత బాగా కుక్ అయిందో లోపటి వరకు. సో ఇలా కుక్ అయిన తర్వాత నేను దీని మీద ఏంటంటే ఒక 1/2 స్పూన్ వరకు మ్యాగీ మసాలా పౌడర్ అనేది బయట మనకి అవైలబుల్ ఉంటుందండి. అది దీంట్లో యాడ్ చేశాను. సో ఇది యాడ్ చేసి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం అనేది యాడ్ చేశానండి. డిపెండ్స్ అపాన్ టేస్ట్ అనమాట. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అంటే ప్రాబ్లం లేదు. సో ఇది కలిపేసి ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టేసేయాలండి. చూసారా ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ ఫ్రై నా స్టైల్లో ఎలా రెడీ చేశానో. ఇప్పుడు మీరు దీన్ని కూడా ఇది ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.